తిప్పుకుంటా నవ్వింది మల్లె చెండు కుక్కు 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 నవ్వింది గర్ల్ ఫ్రెండ్ కిక్కి కిక్కి కిక్కి. సో ఇవాళ డేట్ April 22nd, 51 video. I'm done with the posting, done with the writing. 51. We are started our second half of the journey. 50 days కంప్లీట్ చేసుకున్నా అని అట్లట్లా నేను చేసిన కదా, అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం చెప్పాలి, అంతే, జస్ట్ ట్రై చేయడమే. హిట్ ఆర్ ఫ్లాప్ వీడియోస్ చేసుడే అంతే. ఇగో ఈ లడ్డూల గురించి వస్తే, నా ఫస్ట్ బిజినెస్ గాయస్, నా ఫస్ట్ బిజినెస్. మీరు కొంటారు అనుకున్నా, నేను ఇట్లా చేస్తారు అనుకోలేదు. నా ఫస్ట్ బిజినెస్ నాకే దెబ్బేసింది గాయస్. లొల్లే రారా నా వీరా కనురా. అయితే మై గ్యాస్ జస్ట్ కిడ్డింగ్, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఫన్నీగానే అన్నా, కానీ ఎవరైనా చేస్తారేమో చూద్దాం అనుకున్నా. నో బడీ డిడ్, బట్ ఇట్స్ ఓకే. నేను తినేస్తానండి, నో ప్రాబ్లం. అన్న అడ్రస్ పంపి, అన్న ఫామ్ హౌస్ పోదాం. నా రూమ్లోనే కూర్చొని మెంటల్ ఎక్కుతుంది. నాకు ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. మా ఇంటికి వస్తా అంటాడు ఏంది? ఎవరైనా మా ఇంటికి వస్తే నేను హాయ్ అండి, నేనే అర్రలకు వస్తా, మా ఇంటికి వచ్చి నువ్వేం చేస్తావు అంతే. ఎవరైనా ఇంటికి వస్తే మాట్లాడడం లేదు. అలా హాళ్ళు ఉంటారు, 100 స్పీడ్లో బెడ్రూమ్లోకి పోయి ఇవాళ పోయేదాకా చూడాలి. వీళ్ళు పోయిర్రా చెల్లదు, ఇప్పుడు టీవీ చూసుకోవచ్చు కాసేపు. ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు అన్నావు కదా, ఫ్రెండ్స్ని చేసుకో బ్రో. నా లెక్క ఉండకు, సైక్గాని మెంటల్గాని అయిపోతావు. అట్లా ఉండకూరే గాయస్, మంచి ఫ్రెండ్స్ చేసుకోండి, అందరితోని మంచిగా మాట్లాడుర్రి. బీ నైస్ టు ఎవ్రీ వన్, డోంట్ బీ లైక్ మీ, ఓకే? చూడండి ఫ్రెండ్స్, ఎన్ని కడిగేటివి ఉన్నాయో. చల్ల నీళ్ళ కోసం పోస్తున్నాను ఫ్రెండ్స్, ఇది పోస్తూనే ఉంటున్నా. నీళ్ళు జర చల్లగా ఉంటున్నాయి, కడుపులో కొంచెం చల్లగా ఉంటుంది. స్టే హైడ్రేటెడ్, నీళ్ళు మంచిగా తాగాలి, మంచిగా నీళ్ళు తాగాలి, మంచిగా ఊకే వాష్రూమ్ పోవాలి. ఏంది బ్రో సిల్వర్ ప్లే బటన్ అంత ఈజీగా వచ్చింది అనుకుంటున్నావా? నీ హార్డ్ వర్క్ని నువ్వే పడేస్తే ఎలా అయ్యా? బాగోలేదు బ్రో. నేనైతే ఒక వీడియోలో దీన్ని పడేసిన అనమాట కింద. ఐఎమ్ సారీ, దీన్ని అట్లా పడేయద్దు. దిస్ గేవ్ మీ మెమొరీస్, దిస్ గేవ్ మీ బర్డెన్ ఆల్సో. నాకు బర్డెన్ ఇచ్చింది, నా స్వీట్ మెమొరీస్, నా అచీవ్మెంట్స్, అవన్నీ ఇప్పుడు గుర్తు చేసుకుంటే నాకు అంతా అడ్డం పడేటట్టు ఉన్నా నేను కింద. అట్లున్నది నాకు. అన్న రోజంతా రూమ్లో ఒక్కడివే ఎలా ఉంటున్నావు అన్న? మాకు నీ వీడియోస్ చాలా ఎంటర్టైనింగ్గా అనిపిస్తాయి, కానీ నిన్ను చూస్తే చాలా లోన్లీగా ఉన్నావేమో అనిపిస్తుంది. చాలా సాడ్ ఫీల్ అవుతుంది. ఓకే, బ్రో ఈజ్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాజ్ ఐఎమ్ స్టేయింగ్ అలోన్. గిదే సోషలైజ్ కాకపోతే గిదే ప్రాబ్లం అన్నట్టు. నేను ఇప్పుడు ట్రై చేస్తున్నా సోషలైజ్ అవుదామని, నాతో అయితే లేదు. యాంగ్జైటీ, పబ్లిక్లో పోతే జల్దీ ఆడికి వెళ్ళి ఎప్పుడు తప్పించుకుంటాం రా. ఇంటికి ఎవరైనా వచ్చిరనుకో, అర్రలో కూర్చున్నాడు పోయి, అర్రలో కూర్చుని గిట్టు అర్ర. నా ఒళ్ళు సరిగా లేదు, అడ్డం పడేటట్టున్నా. బట్ స్టిల్ లేచి మనం డైలీ చేద్దాం అనుకుంటున్నాం కదా, పెడదాం ఏదో ఒకటి పెట్టి ఒక 2-3 కుళ్ళు జోకులు వేసుకొని కొన్ని ఆన్సర్స్ ఇచ్చేసి వైండప్ చేసి. అయితే ఒకడు ఉంటాడు, వాడు జిమ్లో జాయిన్ అయ్యాడు. అయితే జిమ్ ట్రైనర్ అంటాడు, నువ్వు కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని జిమ్ వాడు అంటాడు అనమాట. ట్రైనర్ ఉంటాడు కదా. అయితే వీడేం చేస్తాడు, ఇంకొకడు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాడు, ఇంట్లోనే ఉంటాడు కన్సిస్టెంట్గా. నువ్వు కూడా ఫేమస్ అయ్యాక మా కమెంట్స్కి లైక్ చేయవుగా అన్న అంట. అప్పట్లో 500 కామెంట్లు 1000 కామెంట్లు వచ్చినా కానీ అన్నీ కూర్చొని అన్ని లైకులు కొడుతుండే.
కోవిడ్ టైంలో నేను ఎందుకంటే దట్ ఈస్ ద ఓన్లీ వే టు ఇంటరాక్ట్ పీపుల్ విత్ పీపుల్ అప్పుడు. ఇప్పుడు అంటే ఏదో బ్లాగులు చేసి డైరెక్ట్ ఇట్లా ఇట్లా ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ అవుతున్నా కానీ అప్పట్లో నేను ఎట్లా ఇంటరాక్ట్ అవుతుండే నేను క్యూఎన్ఏ చేసిన అప్పుడు చేయలేదు. అప్పట్లో క్యూఎన్ఏ చేయకపోతుండే నేను. ఎందుకు భయం, సిగ్గు, ఇంట్రోవర్ట్. చూడకపోతే ఒక ప్రాబ్లం, ఏమనుకుంటారో జనాలు తెలియదు. చూస్తేనో ఏమన్నా ఎవరైనా నెగిటివ్గానో ఏదన్నా కొంచెం ఇట్లా అని చెప్పి నాకు కమెంట్ పెట్టిరనుకో, ఇక అది రోజంతా వారం వారం సంవత్సరం ఉంటుంది నాకైతే. బ్రో యూ స్టిల్ హ్యాస్ దట్ కిడ్ ఇన్ యూ రైట్, ఐ కెన్ సీ దట్. సో వ్లాగ్స్ చేయడం వల్లనే అది ఏమంటారు, ఆ కొంటెతనం శిల్పితనం అంటారు కదా, అది బయటకు వస్తుంది మెల్లమెల్లగా. ఇంకా నాలో ఒక తీట పోరాడు కూడా ఉన్నాడు, ఒక క్రింజు నాయలగాడు కూడా ఉన్నాడు. భరించండి మీరే, రాబోయే రోజుల్లో మీరే భరించండి నన్ను. నేను ఇవాళ పాట పాడలేను, కొంచెం ఏమనుకోకండి ప్లీజ్. ఓ నీ అమ్మ పర పర రా రా పరుగున రా రా గురువా గురువా, ఇక భయపడకుండా బయటికి తేరా చొరవా చొరవా. అయితే నేను ఒకసారి డిసైడ్ అయినా గైస్, ఏంటిదంటే నేను యోగా చేద్దాం అని చెప్పి మార్నింగ్ లేచి యోగా చేస్తుంటే నా ఫ్లెక్సిబిలిటీ ఏమన్నదో తెలుసా, నమస్తే ఇన్ బెడ్ అన్నది. నమస్తే ఇన్ బెడ్, స్టే ఇన్ బెడ్ అన్నది. అది ఫుడ్ ఆర్డర్ చేసిన గంట అవుతుంది, వాడు ఇంకా వస్తలేడు. అడ్డం పడేటట్టు నా ఆకలి అవుతుంది అంటే, ఇంట్లో నువ్వు ఆర్డర్ చేసుకొని తినరా, మేము బయటకు వచ్చినాం అన్నారు. నేను కుకింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నా, కానీ బాడీ అక్కడి వరకు పోతలేదు గాయస్. అంటే ఇట్లా ఎంత గుంజుకొని పోయి ఆడబెట్టి ఏదైనా వండుకుందామంటే నాకు అవుతలేదు గాయస్. అంటే ఈ ఎండాకాలం కదా, చలికాలంలో ఖచ్చితంగా నేర్చుకుంటా గాయస్, ఎందుకంటే అంత ఉడకపోయేది కదా, ఖచ్చితంగా నేర్చుకుంటా. నమ్మరేంది, నిజంగా నిజంగా నేర్చుకుంటాను. బాగానే ఇచ్చిండు, రైస్ కూడా బాగానే ఇచ్చిండు. ఎంతైనా వెజ్ మీల్స్ తింటే ఎంత ఫుల్ తిన్నా సరే ఆ ఫ్యాటీగ్ అనేది ఉండదు, ఏదో డిజీనెస్గా అట్లా ఉండదు. అదే నువ్వు సింగిల్ బిర్యానీ తిను, ఏ తిప్పుకుంటా నవ్వింది మళ్ళీ చెండు నవ్వింది గర్ల్ ఫ్రెండ్ చీ, ఏం పిండితో చేసారో ఏందో ఇది. నేను ఇట్లాంటివి తినను గైస్, షుగర్స్ అట్లా ఇట్లా నేను తినను. అబ్బా కమ్మగుంది. ఫోన్ స్టోరేజ్ ఒకటే అయిపోయింది. కానీ యూట్యూబ్ పైసలతోనే నేను మంచి ఐఫోన్ తీసా గైస్, 256 GB 512 GB కొనుక్కుంటా. చూడుర్రి, వ్లాగులు చేసే కొనుక్కుంటా. ఇట్లా నేను ఫ్రైస్ తినను గైస్, ఫ్రైస్ నంజుకు పెట్టుకొని తింటే మస్తు ఉంటుంది. ఓ యా, ఇందాక నేను మీల్స్ ఆర్డర్ చేసిన కదా, ఇదంతా నూనె ఉండేది. ఇట్లా తినకండి గైస్, సరేనా? లొల్లికి రాకుంది. కొంచెం నీరసంగా ఉంది, నిజంగానే నీరసంగా ఉంది. ఫీలింగ్ నీరసం అనమాట, బికాజ్ ఆఫ్ హీట్ అనుకుంటా. అందుకే ఇది లాస్ట్ వీక్ తెచ్చుకున్నా, ఇంకా ప్రొకాస్టినేట్ చేస్తున్నా. ఇంకొక 1-2 monthsలో తాగేసా గైస్, 1-2 monthsలో తాగేసి సుకున్నది కొంచెమే, ఆ కొంచెంలోనే ఎంతో నచ్చావే. ఇప్పటి నుండి మనం సపరేట్ పెట్టుకున్నాం, మన కోతి పనులన్నీ కొత్త కొత్త ఛానల్లో చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. టాడా.